తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం రంగంపేటలో మినీ గోకులంకు భూమి పూజ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే పులవర్తి నాని ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుశీలాదేవి ఆవిష్కరించారు. రంగంపేట నుంచి భీమవరం వరకు 103 గోకులాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. మినీ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం అర్చకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పలికారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేట గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజను చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అధికారులతో కలిసి నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఈరోజు రంగంపేటలో మినీ గోకులానికి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో గత వైసీపీ పాలకులు స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్య వైఖరితో రైతులను వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పులవర్తి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి మండలం పరిధిలో రంగంపేట నుంచి భీమవరం వరకు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సుమారు 103 గోకులాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గోకులాలకు 2,02,80,000 మంజూరు చేసిందని, ఉదాహరణకు 2 ఆవుల మినీ గోకులానికి 1,65,000 రూపాయలు, 4 ఆవుల మినీ గోకులానికి 1,90,000 రూపాయలు, 6 ఆవుల మినీ గోకులానికి 2,35,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఎమ్మెల్యే పులవర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ప్రజాతం బ్రహ్మలోకం సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే.